సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతా ఇంత కాదు. ముఖ్యంగా పాలేరు రిజర్వాయర్కి సంబంధించి కూడా ఒక్కసారిగా వాటర్ పైనుంచి ఎక్సెస్ వాటర్ రావడంతో ఓవర్ఫ్లో అయింది. దానివల్ల ఒక పెట్రోల్ బంక్ పూర్తిగా 80% తుడుచుకుపెట్టుకుపోయింది. మామూలుగా పెట్రోల్ బంక్ అంటే చాలా పకడ్బందీగా కడతారు. అలాంటిది కూడా పెట్రోల్ బంక్ ఇప్పుడు ఎలా దారుణంగా మారిపోయిందో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెనికి సంబంధించినటువంటి ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఉంది. ఒక్కసారిగా అంటే ఇక్కడ మనం నిల్చుకున్నటువంటి ప్రాంతం నుంచి దాదాపుగా ఆ పై భాగం వరకు, అంటే మనం ఇక్కడ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లో చూస్తే ఈ ఫిల్లింగ్ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి అంటే పంపుకు సంబంధించినటువంటి పై భాగం వరకు కూడా వాటర్ ఫ్లో అయింది. లక్కీగా 2 వ్యక్తులు ఇక్కడ ఉన్నారంట. వాళ్ళని ఎస్కేప్ అయ్యారు. వాళ్ళని రెస్క్యూ టీము రోప్స్ సహాయంతో తీసుకొచ్చి కాపాడినటువంటి పరిస్థితి. అంటే జనరల్గా మనం వర్షాలు ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు, భారీ వర్షాలు వచ్చినా లేదంటే వర్షాలు వచ్చినా కూడా బైకుల మీద వెళ్ళేటువంటి వారందరూ కూడా పెట్రోల్ బంక్ కిందకు వచ్చి ఈ షెడ్ కింద తలదాచుకుంటారు. కానీ అలాంటి పెట్రోల్ బంకే ఒక్కసారిగా వరద బీభత్సంలో చిక్కుకొని ఎలా మారిందో ఒకసారి చూడవచ్చు. ఏం మిగలలేదు. ఇక్కడకు మనకు నిల్చున్నటువంటి ప్రాంతం నుంచి ఒకసారి మీకు డీటెయిల్డ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు, మొత్తం కొట్టుకోపోయింది. అంటే పిల్లర్స్తో ఎంత స్ట్రాంగ్ వేసినా కూడా ఏది కూడా మిగిలినటువంటి పరిస్థితి. మనం ఒకసారి ఆ షెడ్ని చూస్తే కేవలం పిల్లర్స్తో వేశారు కాబట్టి ఆ ఒక్క షెడ్ మాత్రం మిగిలింది. మిగిలినటువంటి అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి ట్యాంక్స్ అన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. ఏ ఒక్క వస్తువు మిగలలేదు. అలాగే బయట ప్రాంతంలో అంటే వేరే పొలం పనులకు వాడేటువంటి ఒక ట్రాక్టర్ కూడా, పొలం పనులు వాడే ట్రాక్టర్ కూడా బయట ఎక్కడో రోడ్డు మీద నుంచి ఆ పొలాల్లో నుంచి కొట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి చూడవచ్చు. మనం ఒకసారి చూడవచ్చు, ఆ ట్రాక్టరే వచ్చి నేరుగా పెట్రోల్ బంకులో ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ ట్రాక్టర్ పైన ఉన్నటువంటి మనం అక్కడ నో స్మోకింగ్ బోర్డును ఒకసారి చూస్తే ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి ఆ బోర్డు ఉంది కదా, అక్కడ వరకు కూడా వాటర్ వచ్చాయి. అంటే ఏ స్థాయిలో వరద బీభత్సం వచ్చింది. పాలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఓవర్ఫ్లో అవడంతోనే ఈ దుస్థితి ఏర్పడింది అనేది కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మామూలుగా భారీ ట్యాంకర్స్ని ఇక్కడ పెడుతుంటారు భూమి లోపల పెట్రోల్ బంకుల్లో భారీగా చాలా పెద్ద స్థాయిలో, అంటే చాలా స్ట్రాంగ్గా పెడతారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఏం డ్యామేజ్ కాకుండా చాలా స్ట్రాంగ్గా పెట్రోల్ బంక్ని ఎవరైనా కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. అలా చేస్తేనే కంపెనీ కూడా అప్రూవల్ ఇస్తుంది. అలా చేస్తేనే కంపెనీస్ అన్నీ కూడా ఆ పెట్రోల్ను, డీజిల్ను, ఫ్యూయల్ని సరఫరా చేసే కంపెనీస్ అన్నీ కూడా ఓకే అంటాయి. అంత స్ట్రాంగ్గా చేసినా కూడా మనం నిల్చున్నటువంటి ఈ ప్రాంతం మొత్తం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇక్కడ పెట్రోల్ బంకు సంబంధించినటువంటి ఓనర్తో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఎలా జరిగింది ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎన్ని గంటల టైంలో ఈ ఫ్లడ్ వచ్చింది ఏంటి? యాక్చువల్గా మార్నింగ్ 5:30, 6 ఆ టైంలో అక్కడ దూరంలో ఉన్న ఇన్ఫ్లో దగ్గర మామూలుగా ఒక వాటర్ వచ్చినాయి ఒక లెవెల్లో. ఒక 1.5 అవర్లోనే మొత్తం అటు ఇటు వాటర్ ఫ్లడ్ వచ్చేసి ఆ అబ్బాయి లోపల ఉన్న వర్కర్లు బయటకు రాలేని పరిస్థితి. ఈత వస్తే తప్ప బయటకు రాలేవారు. వర్కర్లకి ఈత రాకపోవడం వల్ల దాంట్లో స్ట్రక్ అయిపోయారు. ఒక గంట వ్యవధిలోనే 6 అడుగుల వాటర్ రోడ్డు మీద నుంచి 6 అడుగులు ఫ్లో అయిపోయింది. ఇక చూస్తూ పెరిగిపోయింది. వీళ్ళు బయటకు వచ్చేసారు. అప్పటికే రెస్క్యూ టీం వచ్చింది. అక్కడి నుంచి తాళ్ళు వేసి ఒక 2 సేవ్ చేశారు. ఏమేమి డ్యామేజ్ అయ్యాయండి? ఈ పెట్రోల్ బంకు కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత ఖర్చు అయింది? మొత్తం ఏమేమి డ్యామేజ్? రిజర్వేషన్లో వచ్చినా కానీ నాకు 60 లక్షల దాకా ఖర్చు అయింది. దీంట్లో ట్యాంకులు అండర్ గ్రౌండ్ ఇప్పుడు వచ్చిన ఫ్లో తోటి మొత్తం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు బిజీగా నడిచే పెట్రోల్ బంక్ అనుకోవచ్చు. బిజీనే నడుస్తుంది. ఈ హైవే వచ్చిన తర్వాత కొంచెం తగ్గిందిలే, కానీ హైవేకి ముందు బాగానే నడిచేది. హైవే రావటం వల్ల కొంచెం తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లడ్ ఒకటి ఇన్ఫెక్ట్. అర్లీ మార్నింగ్ జరిగింది. అరౌండ్ 5:30 వరకు వాటర్ కొంచెం వచ్చేసినాయి. 7:38 వరకు 6 feet వాటర్ వచ్చేసినాయి. అసలు ఇక్కడ వాటర్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారా? మామూలుగా 40 ఇయర్స్లో లేదు కాబట్టి నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. మామూలుగా జనరల్గా మీకు సైట్ మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా అప్రూవల్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది కంపెనీస్ కూడా. అంటే అన్నీ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా చూసుకొని అప్రూవల్ ఇస్తాయి. ఇవన్నీ ఏ ఫ్లడ్ రాలేదు కాబట్టి వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఈ డ్యామేజ్ జరిగింది కదా, ఈ డ్యామేజ్కి మీకు ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే అవకాశం ఉందా? కంపెనీ నుంచి ఏదైనా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? ఇప్పటివరకు అయితే ఆఫీసర్లు వచ్చి చూసి వెళ్ళారులే, కానీ నాకు భరోసా కంపెనీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎవరు వచ్చి చెప్పింది ఏం లేదు.
రిజర్వేషన్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఒక 30 రూపాయలు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక 30 రూపాయలు ప్రతి లీటర్ మీద తీసుకుంటుంది. ఇట్లాంటి ఫ్లడ్ జరిగినప్పుడు ఏదైనా డీలర్ అన్యాయం అయినప్పుడు కానీ లేదా ఏదైనా జరిగినప్పుడు కానీ రికవర్ చేయడంలో కానీ వాళ్ళని ఆదుకోవటంలో కానీ కొంచెం ముందుంటే ఎవరికైనా చూసేటోళ్ళకైనా హ్యాపీగా ఉంటుంది. అది మంచి మంచి వ్యూ. సుమారుగా 60 లక్షలు అయిందంటున్నారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు రీస్టోర్ చేయడానికి ఇంకెంత ఖర్చు చేస్తే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయటమే, కొత్తగా మళ్ళీ 1 crore ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మళ్ళీ ఎన్ని సంవత్సరాల కింద పెట్టారు? 5 years అవుతుంది, ఇప్పుడు 6th year. ఏంటండి మీరు ఊహించారా? అంటే రిజర్వేషన్లో అంటున్నారు, అంటే కష్టపడి మీ కాళ్ళ మీద నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ల్యాండ్ అమ్ముకొని పెట్టుకున్నాం. ఇది ఇప్పుడు అక్కడ ల్యాండ్ పోయింది, ఇది పోయింది, మొత్తం బాధ మీ కళ్ళల్లో కనిపిస్తుంది నిజంగా. ఏడ్చే పరిస్థితి కానీ ఏడుపు రాదు, కొంతమందికి దిగమెండుకుంటారు బాధని. అట్లా అది కోలుకోలేని పరిస్థితి అంటే అంతే. ఒక మనిషి చచ్చిపోయినంత డ్యామేజ్, కోల్పోయినట్టే లైఫ్. అక్కడ ఇక్కడ అంతా చాలా చోట్ల సమకూర్చుకొని డబ్బులు పెట్టుంటారు. అంతే. ఎంత కష్టపడ్డారు ఈ పెట్రోల్ బంక్? నేను చదువుకున్నాక నాకు ప్రాపర్టీస్ అన్నీ ఏం లేవు. అప్పటి వరకు వచ్చిన డబ్బులు కూడా పెట్టుకున్న డబ్బులు ఇక్కడ భూమి కొనుక్కొని అప్లై చేసుకుంటే వచ్చింది. ఇది ఇట్లా జరుగుతుందని ఎవరు ఊహించలేదు, జరిగింది. గవర్నమెంట్ నుంచి నాకు కొంచెం అంటే నా వల్ల బెనిఫిట్ గవర్నమెంట్కి పొందారు. దగ్గర 5 సంవత్సరాల నుంచి నేను ట్యాక్స్ పేయర్ని కదా, నా దగ్గర నుంచి తీసుకున్నారు. కొంచెం సాయం చేస్తే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఆఫీసర్లు అయినా ఎవరైనా మానవత దృక్పథంతో ఎవరినైనా ఆదుకునే రైట్ ప్రభుత్వానికి ఉంది. అంటే 60 లక్షలు అప్పు చేసి పెట్రోల్ బంక్ పెట్టారంటున్నారు కదా, ఆల్మోస్ట్ ఇంకా అప్పుడే అప్పులు కూడా తీర్చే పరిస్థితి ఉండదు, 5 ఏళ్లే కాబట్టి. నేను రికవర్ అవుతాను అనే టైంలోనే హైవే వచ్చింది. అప్పటికే నా సేల్ లేదు, అప్పటి నుంచి కొంచెం స్ట్రగుల్లోనే ఉన్నాను. అయినా నీళ్ళు దొక్కుని నిల్చున్నప్పటికీ మళ్ళీ ఇలాంటివి జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎలా అనిపిస్తుంది? ఏంటి అసలు కళ్ళ ముందు అంతా మొత్తం బ్లైండే, దూరం ఏం కనపడట్లే, నిల్చున్నా స్టాండ్ అయ్యింది అంతే. మీ పేరండి? సురేష్. ఎంతవరకు చదువుకున్నాను? ఎంసీఏ చదువుకున్నారు. 2009లో ఎంసీఏ పాస్. ఎందుకు వచ్చింది ఆలోచన మీతో పాటు? అప్పటి వరకు జాబ్ రెసిషన్ ఉండే. 2009 నుంచి 11లో మళ్ళీ కొంచెం ఉన్నాయి. 2010లో నేను ఇంటికి వచ్చేసిన, అక్కడి నుంచి ఇక మ్యారేజ్ చేసుకోవడం. సో మీలాంటి చదువుకున్న వ్యక్తులు కాళ్ళ మీద నిలబడాలి, ప్రభుత్వం నుంచి సహకారం అందించడం వల్ల రిజర్వేషన్ కోటాలో మీరు పెట్రోల్ బంక్స్ని పెట్టుకుంటారు, ఎంప్లాయ్మెంట్ని కూడా ఇవ్వాలి, మీతో పాటు కొంతమందికి ఉపాధి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పెట్టుంటారు. నెక్స్ట్ అంటే ఒక గంటలో మొత్తం మారిపోయింది, తలకిందులు అయిపోయింది. లైఫ్ అంతా తలకిందులు అయిపోయినట్టే. ఒక 10-15 మంది దాకా పనిచేసేవాళ్ళు నా కింద. ఇప్పుడు వాళ్ళకి ఉపాధి పోయింది, నాకు ఉపాధి పోయింది. నిజంగా ఈ ప్రకృతి అంతే. మరి ఎవరు ఊహించండి, ఇది విపత్తు అంటే విపత్తే. దాన్నే పెద్ద పనులు చేసుకుని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎవరైనా ఆదుకుంటే నిజంగా. థ్యాంక్ యూ. ఓకే అండి, అంటే మీకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రకృతి విపత్తు ముఖ్యంగా ఒక్కొక్క కుటుంబాన్ని చిదిమేసింది, కొంతమంది ప్రాణాలు తీసేసింది, కొంతమంది బతుకున్నా కూడా జీవోత్సవంలా మార్చేసింది. ఇక్కడ మనకి బ్రదర్ చెప్తున్నట్టుగా ఈ పెట్రోల్ బంక్ డీలర్ ఎంతో కష్టపడి 60 లక్షల రూపాయలను పొలం అమ్ముకొని మరి ఈ పెట్రోల్ బంక్ నిర్మాణం చేపట్టాడు. 5 సంవత్సరాలు అయింది. మరి కొంతకాలం ఉంటే చేసిన అప్పులు తీరి ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా విలయం వచ్చింది. ఏదైతే జల విలయం అని చెప్పాలి, ప్రళయం అని చెప్పాలి, మొత్తం అంతా జీవితాన్ని తలకిందులు చేసింది. అయితే అదృష్టవశాత్తు ఎవరు మరణించకపోయినా తాను బతుకున్న ఒక జీవోత్సవంలా మారిపోయానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వాలు కొంతవరకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు తనకి సహకారం అందించాలని సుమన్ టీవీ తరఫున మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరామెన్ సాయితో విజయ్, సుమన్ టీవీ, ఖమ్మం జిల్లా నుంచి.